వరద తుపాను వేగంగా కదులుతోంది. ప్రస్తుతం చెన్నైకు 180 కిలోమీటర్లు, నెల్లూరుకు 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న వరద చెన్నై సమీపంలో ఈ మధ్యాహ్నం తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అతి తీవ్ర తుపాను వరద బలహీనపడి తుపానుగా తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. చెన్నైలోని పలు ప్రాంతాల్లో ముందస్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. నెల్లూరు జిల్లాలోనూ రాత్రి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో అధికారులు అప్రమత్తత ప్రకటించారు. 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని సిద్ధంగా ఉంచారు. తుపాను గమనంపై తాజా పరిస్థితిని చెన్నైలోని మా ప్రతినిధి శ్రీనివాస్ ని అడుగు తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, తుపాను గమనంపై వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం చెన్నైలో పరిస్థితి ఎలా ఉంది? తుపాను ఈ ఉదయం ఈ తెల్లవారుజాముకి చెన్నైకి తూర్పుగా 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని చెన్నై వాతావరణ కేంద్ర సంచాలకులు బాలచంద్రన్ తెలియజేశారు. ముఖ్యంగా తుపాను తీరానికి దగ్గరగా వచ్చే కొంది చెన్నైతో పాటు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో బాగా బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం ఈ తెల్లవారుజాము నుంచి కురుస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తుఫానుకు ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సమాయత్తమై ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి, ఇతర అధికారులను సహాయ చర్యలను పర్యవేక్షించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. పల్లపు ప్రాంతాల ప్రజలను, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం చెన్నైలోని 18 చోట్ల సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాలను అక్కడికి తరలించి వారికి నీరు, ఆహారం తదితర వసతులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా చెట్లు విరిగిపడే అవకాశం ఉండడంతో చెట్లను కోసే యంత్రాలను తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికన చెట్లను తొలగించి రవాణాను సాఫీగా సాగేందుకు అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెన్నై కార్పొరేషన్ కమిషనర్ తెలిపారు. ధన్యవాదాలు శ్రీనివాస్.